Hello guys, welcome to ACE Online and welcome back to NCERT తొలి అడుగు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్ సెషన్కి వచ్చేసామా. దిస్ ఈస్ ద ఫైనల్ సెషన్ ఆఫ్ దిస్ సెకండ్ యూనిట్ 11th క్లాస్కి సంబంధించింది. సో ఇండియన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఓకేనా, 1950 నుంచి 1990 వరకు చూసుకొని మనక పరిశ్రమలకి సంబంధించిన అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సో దానికి సంబంధించింది అయితే ప్రయారిటీ ఏదైతే మనం చెప్పుకున్న 1950 ప్రయారిటీ 1950 అంటే తెలుసు కదా, 1950 కంటే ముందు మన భారతదేశానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి ఏ రంగాల్లో ఉన్నాయమ్మా, గుర్తొచ్చిందా లేదా? కాటన్, ఎస్, కేవలం ఆ యొక్క వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో కాటన్ ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అండ్ మనం చెప్పుకున్నది జ్యూట్ ఇండస్ట్రీ. కరెక్టా కదా? వలస పాలనలో మన ఏ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే గుర్తొచ్చిందా, గుర్తు రావట్లేదా? ఎస్, కాటన్ ఇండస్ట్రీ అంతా కూడా చూసుకుంటే ఇండియన్స్ యొక్క కంట్రోల్లో ఉందని చెప్పేసి, ఈ జ్యూట్ అంతా కూడా చూసుకుంటే ఫారిన్ కంట్రోల్లో ఉందని చెప్పేసి కూడా మనం కొంచెం అవగాహన అనేది మీకు ఇంతకుముందు చాప్టర్లో అంటే ఇదే 11th స్టాండర్డ్ ఫస్ట్ యూనిట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది అంటే బేర్లీ అంటే ఏంది, అంతగా మనకి పారిశ్రామీకరణ అనేది అభివృద్ధి చెందిందా, చెందలేదు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మేబీ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేదమ్మా 1907 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జంషెద్పూర్కి సంబంధించి. ఆల్రెడీ అది కూడా డిస్కస్ చేసుకున్నాం. టిస్కో అని చెప్పేసి టాటా ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించిన ఒక ఇండస్ట్రీ ఉంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న కాటన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేది ఉన్నాయన్న సంగతి, వస్త్ర పరిశ్రమ అనేది ఉన్నాయి. జనపనార్ ఆర్ జ్యూట్కి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇండస్ట్రీస్ అనేది ఎవరి కంట్రోల్లో ఉండాలి, పరిశ్రమలు అనేది ఎవరి నియంత్రణలో ఉండాలి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే మనం మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అనుకున్నాం, బాగానే ఉంది. మరి భారీ పరిశ్రమలు ఏదైతున్నాయో పెట్టుబడి పెట్టాల్సింది ఎవరు, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఎవరు? అటు గవర్నమెంట్ యొక్క నియంత్రణలో ఇండియన్ ఇండస్ట్రీస్ ఉండాలా, లేదంటే ప్రైవేట్ ఎవరైతున్నారో, ఏది నేను చెప్పే చిన్న పరిశ్రమలు కదా, ఎంఎస్ఎంఈస్ కాదు, అండ్ టాకింగ్ అబౌట్ ద లార్జ్ ఇండస్ట్రీస్, పెద్ద పరిశ్రమలు, హెవీ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఆ టైంలో ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ముందుకు రాగలుగుతారా? ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టడం కోసం వాళ్ళ ఆసక్తి అనేది ఉందా? సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఉందా వాళ్ళకి అంటే ఆ టైంలో వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదమ్మా. ఎందుకంటే ఆ యొక్క పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులకి డిమాండ్ అనేది ఉండాలా లేదా? ఎస్, డిమాండ్ అనేది ఉండాలి. మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి, మనలాంటి పూర్ నేషన్స్ ఏదైతే మరి డిమాండ్ అనేది అంతగా లేదు, స్కోప్ అనేది అంతగా లేదు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, మనకి ఆ పరిశ్రమలన్నీ కూడా ఇంకా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ రిక్వైర్డ్ కదా, భారీ మోతాదులో మనకి మూలధనం అనేది అవసరం ఉంది. ప్రభుత్వం అంటే ఏదో విధంగా ప్రైవేట్ యొక్క సహకారం తీసుకొని, ప్రైవేట్ రంగం యొక్క కోఆపరేషన్స్ కదా, ఆ యొక్క సహకారంతో ఎంతనమ్మా, ఆ యొక్క సహకారం ఏదైతే ఉందో ఆ సహకారంతో మనం అభివృద్ధి అనేది అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. కానీ ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ అలోన్ కాంట్ డూ ఇట్, అదొక్కటే మనకి కష్టం అని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసి ఎక్కువగా అంటే ఈ పరిశ్రమలు ఏదైతున్నాయో వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నాయి. ఎవరు ఆధీనంలో పెట్టుకున్నాయి? అందుకే ఈ గవర్నమెంట్ సెక్టార్లో పెట్టుకునేసరికి మనకి 1950 నుంచి ఎప్పటి నుంచమ్మా 1950 నుంచి 1990 వరకు చూసుకుంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించిన ఆ మోనోపోలి, గుత్తాధిపత్యం అంటాం కదమ్మా, ఆ గుత్తాధిపత్యం అనేది వీళ్ళదే ఉంది. అన్ని రంగాల పరిశ్రమలు, అన్ని రకాల పరిశ్రమలు ఓకేనా, అన్నీ కూడా ప్రభుత్వం యొక్క తన ఆధీనంలో పెట్టుకుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ రైల్వేస్ కానీ, షిప్ బిల్డింగ్కి సంబంధించిన కానీ, ఎయిర్వేస్కి సంబంధించిన కానీ, టెలికమ్యూనికేషన్, సిమెంటు, పేపర్ బోర్డు, అల్యూమినియము, ఇలా అన్ని వెపన్స్, ఆర్మ్స్, అమ్యునేషన్స్, యాసిడ్స్ ఓకేనా, ఇలా అన్ని రకాల పరిశ్రమలు, భారీ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళ నియంత్రణలో ఉన్నాయి. ఈవెన్ ఆఖరికి ఆటోమొబైల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ నియంత్రణలో ఉన్నాయి. సిమెంట్, లైమ్ స్టోన్, ఎవ్రీథింగ్ అనమాట. కోల్డ్ రిజర్వ్స్ కానీ, లేకపోతే మనం చెప్పుకున్న ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ, ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన కానీ, టెలికమ్యూనికేషన్కి సంబంధించిన కానీ, ఎవ్రీథింగ్ దే హ్యావ్ కెప్ట్ అండర్ దేర్ కంట్రోల్. చెప్పుకుందాం అది కూడా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అందుకే ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్న 1951 నుంచి 1956లో చూసుకుంటే ఎలా చెప్తున్నారు సార్, ప్రభుత్వ రంగం యొక్క డామినెన్సీ ఉందని చెప్పేసి మీరు ఎలా జస్టిఫై చేస్తారంటే వెరీ సింపుల్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ అనేది ఉండేదమ్మా.
ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. ఆ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ వచ్చేసి బెంగళూరు. బెంగళూరు అంటే తెలుసు కదా, ఎస్ బెంగళూరు. ఏదైతే మన భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క బెంగళూరుకి ఆ యొక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. చిత్తరంజన్ దాస్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అమ్మా? చిత్తరంజన్ దాస్కి సంబంధించిన ఆ లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్. ఇది కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. ఓకేనమ్మా. సో ఇది కాకుండా హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఏదైతే ట్రాక్టర్స్, ప్రింటింగ్ మిషన్స్, వాచెస్, ఓకేనా, బస్ బాడీస్, ఈ హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్ మైసూర్ ఏదైతే ఉందో ఇది కూడా గవర్నమెంట్ నియంత్రణలోనే వాళ్ళు పెట్టుకున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. ఓకేనా, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో నైవేలి తమిళనాడు దగ్గర, అది కూడా ప్రభుత్వ రంగ యొక్క కంట్రోల్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా హిందుస్థాన్ షిప్ యార్డ్ వినారమ్మా? ఎస్, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏదైతుందో వైజాగ్, హిందుస్థాన్కి సంబంధించిన వెజల్స్ అండ్ ప్లేట్స్కి సంబంధించిన కార్పొరేషన్ అది కూడా వైజాగ్లో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది కాకుండా ఎయిర్ ఇండియా 1953లో ఎయిర్ ఇండియా దాన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. టాటా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా జాతీయం చేయడం జరిగింది. సో ఇలా భారీ పరిశ్రమలన్నీ కూడా చూసుకుంటే, ఓకేనా, భారీ పరిశ్రమని చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతున్నాయో వాటి కంట్రోల్లో పెట్టుకున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఫస్ట్ ప్లాన్కి సంబంధించిందమ్మా. అలా షిప్ బిల్డింగ్, టెలికమ్యూనికేషన్ చెప్పే కదమ్మా, టెలిగ్రాఫ్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ బిన్ కంట్రోల్డ్ అండ్ దిస్ పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా కొన్ని ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ లైక్ భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మధ్యప్రదేశ్, ఒకప్పుడు మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అమ్మ, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థనే. ఇది సెకండ్ ప్లాన్కి సంబంధించి రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఒరిస్సాలో ఉంది. ఇది కూడా మనకి ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థనే. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతుందో, ఏం ఫ్యాక్టరీ అమ్మా? ఆ దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతుందో అది కూడా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో, ఇది కూడా సెకండ్ ప్లాన్కి సంబంధించింది. హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ అని చెప్పేసి రాంచీ ఉందమ్మా. హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ ఏదైతుందో అది కూడా చూసుకుంటే, హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ ఏదైతుందో ఆ రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ ఏదైతుందో ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి. ఓకేమా, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈవెన్ ఓఎన్జీసీ, ఎన్ఎండిసి 1958-59, సో అవి కూడా ప్రభుత్వ రంగ కంట్రోల్లోనే వాళ్ళు స్థాపించడం జరిగింది. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టేకెన్ ఓవర్, డామినేటెడ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీస్. ఓకేనా. సో ప్రైవేట్ అన్నీ కూడా గవర్నమెంట్ జాతీయం చేసి పెట్టేశారు. అందుకే ఎరా ఆఫ్ నేషనలైజేషన్ అంటామా. ఏం నేషనలైజేషన్? ఏదైతే మనం చెప్పుకున్న 1950 నుంచి 1950 నుంచి 1990 వరకు చూసుకుంటే మనం ఎరా ఆఫ్ నేషనలైజేషన్ అని చెప్పేసి అంటాం. అదే 1991 నుంచి టిల్ నౌ చూసుకుంటే ఎరా ఆఫ్ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనమ్మా. టిల్ నౌ ఎరా ఆఫ్ ఏమంటున్నాం? ప్రైవేటైజేషన్. జాతీయం చేసినవన్నీ కూడా మనం ప్రైవేటైజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి నేషనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా సరే ఒక ప్రైవేట్ కంపెనీ అనేది మూత పడిపోతుందంటే ప్రభుత్వం కొనుగోలు చేసి, ఎందుకంటే కార్మికుల వెల్ఫేర్ ఉంది కదా, గవర్నమెంట్ వర్కర్స్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని జాతీయం చేసుకుంటూ పోయేది. సో అలా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కానీ, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన కానీ, హజార్డస్ ఏదైనా ఉన్నా కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా లైసెన్సులు, పర్మిట్ల యొక్క ఇదితోని వాళ్ళ నియంత్రణలో పెట్టుకున్నారమ్మా. ఒక ఐడియా వచ్చింది కదా. అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, స్టార్టింగ్లో అన్నాను కదా, ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిందో, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ కూడా ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ది సోషలిస్టిక్ ప్రిన్సిపల్, అంటే ఒక సామ్యవాద భావాలు కలిగిన దృక్పథంతోనే పరిశ్రమలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకున్నారు. ప్రైవేట్ వాడు వచ్చేసి విచ్చలవిడిగా వాడి దగ్గర పెట్టుబడికి సంబంధించిన ఇన్వెస్టర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి, పెద్దగా వాడు లాభదాయకంగా ఉంటాడు కాబట్టి, లాభాపేక్ష ఉంటుంది కాబట్టి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. పబ్లిక్ వెల్ఫేర్ అనే ఇంట్రెస్ట్ ఉండదు, సోషల్ వెల్ఫేర్ అనేది ఉండదు. అందుకే ప్రభుత్వం ఇలా మోనోపలైజ్ చేసుకుంటూ వచ్చిందన్న సంగతి మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా. మరి ఇది ఎలా తీసుకొని వచ్చింది, హౌ ఇట్ ఈస్ గవర్నమెంట్ అని తీసుకొచ్చిందంటే ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 అని తీసుకొచ్చింది. దాని గురించి చర్చించుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్, ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా స్టేట్మెంట్స్ రూపంలో ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఎకనామిక్ స్టాఫ్ ఫౌండ్ దట్ పూర్ నేషన్స్ క్యాన్ ప్రోగ్రెస్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ గుడ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దేశాలు, ఏ దేశం తీసుకున్నా కానీ, అభివృద్ధి చెందిన ఏ దేశం తీసుకున్నా కదమ్మా. సో అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంది? లైక్ యుఎస్ఏ తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఇంగ్లాండ్, యూకే తీసుకోండి, ఓకేనా, కెనడా లాంటి దేశాలు తీసుకోండి, లేదంటే ఏ యూరోపియన్ నేషన్ తీసుకున్నా కానీ, ఓకేనా, సౌత్ అమెరికా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, సౌత్ కొరియా ఏదైతే ఉందో, ఆస్ట్రేలియా లాంటి దేశాలు అన్నీ కూడా చూసుకోండి. ఇవన్నిటికీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అనే ట్యాగ్
ట్యాగ్ లైన్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అది వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందినని కాదమ్మా, ఇండస్ట్రియల్ సెక్టార్లో అభివృద్ధి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆటోమొబైల్ కంపెనీ చూడండి, ఆటోమొబైల్స్ అంటేనే పేరు గుర్తొచ్చి జర్మన్ టెక్నాలజీ అంటాం. అదే మనకి ఎలక్ట్రానిక్స్ అనగానే గుర్తుకొచ్చేది సౌత్ కొరియా, జపాన్. ఓకేనమ్మా. అలా మినరల్ డెవలప్మెంట్కి సంబంధించి వచ్చిందంతా కూడా మనకి ఆస్ట్రేలియా. ఓకేనా. అలా ఒక్కొక్క దేశం వచ్చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. లైక్ టెక్స్టైల్ అండ్ గార్మెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది యూకే. సో ఆల్రెడీ మనం అది చెప్పుకున్నాం. సో అలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మనకు దేశం అనేది అభివృద్ధి చెందుతుందన్న సంగతి మీకు ఒక్కసారి అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది అందిస్తుంది. అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్కమ్ అనేది స్టేబుల్ కాదు. మాన్సూన్స్ని బట్టి వేరీ అవుతుంటుంది. గుడ్ మాన్సూన్స్ వస్తే వర్షాలు సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో పడితే మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఈల్డింగ్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా లాభదాయకం. అదే లేకపోతే రైతు నష్టపోయినట్టే కదా. అందుకే అదే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒకవేళ ఎంప్లాయ్గా ఉంటే స్టడీ ఇన్కమ్ అనేది వస్తుంది, రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ అమ్మ. మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే నెల రోజుల తర్వాత హ్యాపీగా 30 రోజులు కష్టపడితే మన యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో కష్టపడితే మనకి డబ్బులు అనేది శాలరీ అనేది వస్తుంది, సెక్యూర్డ్గా ఇన్కమ్ అనేది వస్తుంది. అందుకే చాలామంది మనకి సెక్యూర్డ్ అనేది ఎందుకంటామంటే ఇదే రీజన్ అమ్మా. సో ఆబ్వియస్లీ అభివృద్ధి చెందిన దేశాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఎవరి నియంత్రణలో ఉండాలి? ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని చెప్పేసి ఆనాటి మన ఆర్థికవేత్తలు, ఆ యొక్క రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు అని చెప్పేసి 1956లో తీసుకున్నారు. ఫర్ దిస్ రీజన్ దట్ 5-year plans placed a lot of emphasis on industrial development. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఇదే. ఇందాక మీకు చెప్పాను కదా, ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీస్, చిత్తరంజన్ దాస్ లోకోమోటివ్స్, పెరంబదూర్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే పెరంబదూర్లో ఒకటి ఉందమ్మా. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇప్పుడు ఈ వందే భారత్కి సంబంధించిన బోగీస్ ఉన్నాయి కదా, అవి నేను ఎక్కడ తయారవుతున్నాయి? పెరంబదూర్లోనే తయారవుతున్నాయి. సో అర్థమైంది కదా. సో ఇలా ప్రతిదీ కూడా ఇండస్ట్రీస్ అంతా కూడా చూసుకుంటే మనకి ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసాము. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కంట్రోల్ ఉన్నాయి. అప్పట్లో ఓన్లీ కాటన్ అండ్ జూట్ మాత్రమే ఉండేది అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, చెప్పుకున్నాం కదా. సో అది కూడా ఒకటి కలకత్తా, ఒకటి జంషెడ్పూర్. ఇది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ద బిగ్ క్వశ్చన్ చెప్పే కదా, వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్. సో ఇక్కడ ప్రభుత్వ రంగం యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉండాలి, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉండాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెటప్ చేసేది ఎవరమ్మా? వాళ్ళ యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉండదని చెప్తాను. ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెటప్ చేసేది, పరిశ్రమలన్నీ కూడా స్థాపించేది పరిశ్రమలన్నీ కూడా స్థాపించేది ఎవరు స్థాపించడం జరుగుతుంది? ఆబ్వియస్లీ ప్రభుత్వమే స్థాపిస్తుంది. గవర్నమెంట్ అనేది సెటప్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి సపోర్ట్గా ఉండేది ఎవరు? వాటిని సప్లిమెంట్ అంటాం, అనుబంధం. సో వాటికి అనుబంధంగా అనేది చేసేది అంటే ప్రైవేట్ యొక్క పాత్ర. అంటే ప్రైవేట్ వాడు సబార్డినేట్ రోల్ మాత్రమే ప్లే చేస్తాడు, సపోర్టింగ్ రోల్ మాత్రమే ప్లే చేస్తాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. త్రూ IPR 1956 చెప్తానమ్మా. 1950 IPR అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, పారిశ్రామిక విధాన తీర్మానం 1956 అని చెప్పేసి అంటాం. సపోర్టింగ్ రోల్ మాత్రమే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అనుబంధ పాత్ర మాత్రమే ఉంటుంది. అలా అన్నీ కూడా జాతీయం చేసుకుంటూ పోయింది. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా కానీ గవర్నమెంట్ అనేది ఏం చేసుకుంటూ పోయిందమ్మా? నేషనలైజ్, జాతీయం చేసుకుంటూ పోయిందన్న సంగతి మళ్ళీ మీకు ఒక్కసారి రెండో టైం గుర్తు చేస్తున్నాను, సో దట్ క్లారిటీ అనేది ఉండాలి కాబట్టి. ఓకేనా. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామా, ఇండియన్ ఇండస్ట్రీస్ డిడ్ నాట్ హ్యావ్ క్యాపిటల్ టు అండర్టేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండస్ట్రియల్ వెంచర్స్. ఏదైతే మన భారతీయ పరిశ్రమలు ఏదైతున్నాయో అంతగా వాళ్ళకి మూలధనం అనేది లేదు వాళ్ళకి. సో అందుకే అంతగా వాళ్ళు ఆసక్తిని చూపించలేదు. అందుకే ద మార్కెట్ వాజ్ బిగ్. మార్కెట్ కూడా చెప్పే కదా, పూర్ నేషన్, పేద దేశం అని చెప్పేసి, మార్కెట్ కూడా పెద్ద మార్కెటింగ్ కాదు. అందుకే ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకుందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాము. ఓకేనా. సో ఇట్ ఈస్ ప్రిన్సిపలీ ఫర్ దీస్ రీజన్స్ దట్ erstwhile గవర్నమెంట్స్ హ్యాడ్ టు ప్లే అన్ ఎక్స్టెన్సివ్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. సో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది చాలా కీలకమైనదిగా ఇక్కడ భావించాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. విస్తృతమైన పాత్ర అనేది పోషించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ద సైడ్ లైన్స్ ఆఫ్ సోషలిస్టిక్ సైలెన్స్ అని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ పాలసీస్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ వుడ్ హ్యావ్ టు బి కాంప్లిమెంటరీ, చెప్పే కదా, సప్లిమెంటరీ ఆర్ కాంప్లిమెంటరీ టు దోస్ పబ్లిక్ సెక్టర్ విత్ ద పబ్లిక్ సెక్టర్ లీడింగ్ ద వే. పబ్లిక్ సెక్టర్ డామినేషన్ అనేది ఉంటుంది, ప్రభుత్వం యొక్క రంగ పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది. మరి 1956లో ఏం తీసుకున్నారు సార్? అంతా బాగానే ఉంది సార్, ఎవరి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అంటామా. సో పారిశ్రామిక విధాన తీర్మానం అనేది 2, ఆల్రెడీ ఫస్ట్ వన్ చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా లేదా? IPR 1లో మనం ఏం డెసిషన్ తీసుకున్నాం? 1948. మనం ఏం డెసిషన్ తీసుకున్నాం? సో మనం వచ్చేసి
2 ఇంపార్టెంట్ మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి మనం 5 year ప్లాన్ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రెండోది వచ్చేసి మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అనుకున్నాం. కానీ అప్పటికి మన రాజ్యాంగం అనేది మనం రచించుకోలేదమ్మా. ఇది జస్ట్ ఇదేంటంటే మనం జస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ మాత్రమే. ఇదేంది పోస్ట్ ఇండిపెండెన్స్. కానీ మనకి ఇప్పుడు ఏమొచ్చింది 1950 తర్వాత 1950లో మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందా లేదా? సో IPR2 అనేది ఎప్పుడు అనౌన్స్ చేశారు? 1956. సో DPSPs అని ఉంటుందమ్మా. మీకు ఆల్రెడీ పాలిటీ NCERT జరుగుతున్నాయి కదా. DPSPs డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఏదైతే మనం చెప్పుకున్న ఆదేశిక సూత్రాలని చెప్పేసి అంటాం, నిర్దేశిక నియమాలని చెప్పేసి అంటాం. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి, ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ గురించి ఏం చేయాలనేది కొన్ని గైడ్లైన్స్. దీస్ ఆర్ ద గైడ్లైన్స్ which were given by the constitution to the respective central and state governments what to do for the welfare of the people. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర, కేంద్ర ప్రభుత్వం అనేది ఎలాంటి మార్గదర్శకాలు అనేది మీరు ఎంచుకోవాలి, ఓకే, ప్రజా సంక్షేమం కొరకు అని చెప్పేసి నిర్ణయాలన్నీ కూడా మనకి DPSPస్లో ఉంటాయి. ఆర్టికల్ 38 నుంచి ఆల్మోస్ట్ మనకి 51 వరకు ఆల్రెడీ మీరు అన్నీ కూడా చదివే ఉంటారు. దాని ఆధారంగా అంటే ఒక రకంగా ఏంటి మన DPSPs వచ్చేసి సోషలిస్టిక్ ప్రిన్సిపల్సా కాదా? సామ్యవాద సిద్ధాంతాలు ఏదైతున్నాయో, సామ్యవాద ఆర్థిక సిద్ధాంతాలు ఏదైతున్నాయో దాని ఆధారంగా IPR2 అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే IPR2 వాజ్ అనౌన్స్డ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్స్ అంటాడు. మిక్స్డా, సోషలిస్టికా, లిబరలా, గాంధీయనా, ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇస్తాడమ్మా. వెస్టర్నా, కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, ఇలా ఆప్షన్స్ ఇస్తుంటాడు. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే DPSPs ఆర్టికల్ 39 ప్రకారం వాళ్ళు చాలా క్లియర్గా దీని ఆధారంగా సో అందులో ఏం చేసింది, ఆ ఇండస్ట్రీస్ అనేది కేటగిరైజ్ చేశారమ్మా. కేటగిరీ A అని చెప్పేసి, కేటగిరీ B అని చెప్పేసి, కేటగిరీ C అని చెప్పేసి. సో కేటగిరీ అనేది ఇండస్ట్రీ అనేది ఏంది, కేటగిరీ ఇండస్ట్రీస్ ఇందులో 17 రంగాలకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. నిన్నేమో 17 సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందులో కంప్లీట్గా గవర్నమెంట్ మోనోపోలీ అంటాం. గవర్నమెంట్ మోనోపోలీ అంటే తెలుసు కదా, పూర్తిగా ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యం. ప్రైవేటోడు ఈ రకమైన పరిశ్రమల్లో ఎంటర్ అవ్వడానికే లేదు. కంప్లీట్లీ రిజర్వ్డ్ ఫర్ ద గవర్నమెంట్ సెక్టార్. పూర్తిగా ప్రభుత్వ రంగానికి మాత్రమే వాళ్ళకి అనుమతి అనేది వేయించడం. ప్రైవేట్ సెక్టర్ అనే వాడికి ఎంట్రీ అనేది లేదు. లైక్ రైల్వేస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, షిప్ బిల్డింగ్, ఎయిర్వేస్, టెలికమ్యూనికేషన్, ఐరన్ అండ్ స్టీల్, ఎనర్జీ, మినరల్స్, కోల్, ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజన ఇంధనాలు ఏదైతున్నాయో, న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి ఏదైతే మొత్తం గుత్తాధిపత్యం అంతా ప్రైవేట్ వాడిది, గవర్నమెంట్ వాడిది. సో క్లారిటీ అనేది వచ్చిందా? ఇంకోటి పార్ట్ C ఉందమ్మా, ఓకేనమ్మా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా అర్థమవుతుంది కదా. ఈ కేటగిరీ C ఉంది, ఓకే, వర్గం C. ఇది వచ్చేసి కంప్లీట్గా ఉంది ప్రైవేట్ వాడికి సంబంధించిన ఇండస్ట్రీస్. అంటే పూర్తిగా వీటి యొక్క పెట్టుబడులు, ఈ రంగాల్లో పెట్టుబడులు వచ్చేసి ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఇన్వెస్టర్స్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకు సార్ పూర్తిగా గవర్నమెంట్ మోనోపోలీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే, బేస్డ్ ఆన్ నీడ్ అని చెప్పేసి. కొన్ని సెక్టార్స్ ప్రభుత్వం కంట్రోల్ ఉంటాయి, కొన్ని సెక్టార్స్ ప్రైవేట్ కంట్రోల్ ఉంటాయి. ఆల్రెడీ మనం మిక్స్డ్ ఎకానమీ అనే కాన్సెప్ట్లో చెప్పుకున్నాం మా ప్రీవియస్ సెషన్స్లో. ఐ థింక్ నౌ యూ కెన్ లింక్ అప్ దిస్ వన్. అండ్ ఈ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఇందులో ఈ కేటగిరీ B వచ్చేసి సెటప్ చేసేది ఎవరమ్మా? సెటప్ చేసేది గవర్నమెంట్ సెటప్ చేస్తుంది. కానీ దాని సప్లిమెంట్ ఇందాక చెప్పాను గుర్తుందా లేదా? సప్లిమెంటరీ ఆర్ కాంప్లిమెంటరీ రోల్ వచ్చేసి ఇందులో ప్రైవేట్ వాడి పాత్ర అనేది ఉంటుంది. ఇందులో ఇద్దరు కలిసి పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. కానీ ఎక్కువగా డామినెంట్ రోల్ వచ్చేసి గవర్నమెంట్దమ్మా. అంటే 51% కంటే ఎక్కువ వాటా ఎవరిది ఉంటుంది? గవర్నమెంట్ది ఉంటుంది. 49% కంటే తక్కువ వాటా అనేది మనకి ప్రైవేట్ వాడిది ఉంటుంది. సో ఏంటంటే ప్రభుత్వాల దగ్గర నిధులు అనేది అంత ఉండవు కదమ్మా, మూలధనం అనేది. నిధులు అంటే ఇన్ ద సెన్స్ మూలధనం. సో అందుకే ప్రైవేట్ వాడి యొక్క సహాయ సహకారం అనేది తీసుకుంటుంది అనమాట. కానీ వాడి యొక్క పాత్ర అనేది దేనికి అంకితం చేసింది? కేవలం లాభాల వరకు మాత్రమే. నీ యొక్క పాత్ర ఏంది? నువ్వు పెట్టుబడి పెట్టు, లాభాలు తీసుకో అనే దాని మీదే మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టారు. అలా పూర్తిగా చూడండి, కేటగిరీ A, కేటగిరీ B ఈ రెండు చూసుకుంటే పూర్తిగా గవర్నమెంట్ మోనోపోలీ, ఓకేనా. మరి సార్ కనీసం ఈ పార్ట్ Cలో అయినా సరే ప్రైవేట్ వాడికి ఫ్రీడమ్ ఉందంటే లేదమ్మా. పార్ట్ C ఇండస్ట్రీస్ విషయంలో ఏమన్నా ఫ్రీడమ్ ఉందంటే పార్ట్ C ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఆర్ కేటగిరీ C అంటాం, ఓకేనా. ఆ కేటగిరీ C ఏదైతే ఉందో ఆ కేటగిరీ C అనే విషయంలో కూడా వాడికి ప్రైవేట్ వాడికి లేదు. లైసెన్సింగ్ అనేది తీసుకొచ్చిందమ్మా. లైసెన్సింగ్ అంటాం. లైసెన్సింగ్ అంటే కదా, ఏదైనా సరే ఒక ప్రైవేట్ పరిశ్రమ అనేది పెట్టుబడి పెట్టాలంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఏంటి సార్ లైసెన్స్ అంటే? వెరీ సింపుల్.
ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక పరిశ్రమ పెట్టాలి అంటే లైసెన్స్ అవసరం అంటే కొన్ని పరిశ్రమలకి అవసరం లేదమ్మా. ఓకేనా, మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఇండస్ట్రీస్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ లైసెన్స్. కొన్ని పరిశ్రమలు మాత్రమే అవసరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లిక్కర్ లైసెన్సింగ్ అనేది తీసుకోవాలంటే లైసెన్స్ అవసరమే. ఫార్మసిటికల్ లైసెన్సింగ్ అవసరమే. హజార్డస్ కెమికల్స్ ఈ H2SO4 HCl లాంటి ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఉంటాయి కదా యాసిడ్స్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన లైసెన్స్ అనేది అవసరమే. అంటే కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్ ఉంటాయి, ఓకే, మ్యాచ్ బాక్స్ ఉంటాయి, మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి, వెపన్స్ అండ్ ఆమినేషన్స్, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి లైసెన్స్ ఓకేనా అవసరం అనేది ఉంది. ఓకేనా, ఈ మిగతా వాటికి లైసెన్స్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే లైసెన్స్ అవసరమా? అవసరం లేదు. సో ఓన్లీ కొన్ని సెక్టార్స్కి మాత్రమే ఇప్పుడు 7 రంగాలకి మాత్రమే ఉన్నాయమ్మా. మిగతా అన్ని రంగాలకి లైసెన్స్ లేకుండా డైరెక్ట్గా పర్మిషన్ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ అంటే కదా GST ఉంటాయి కదా, కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేయడం, అప్రూవల్ ఇచ్చేస్తారు. కానీ ఒకప్పుడు నువ్వు ఏదన్నా ఒక పరిశ్రమ స్థాపించాలంటే లైసెన్స్ తీసుకోవాలి. ఓకేనా, ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేయాలి. సార్ డిమాండ్కి తగ్గట్టు సప్లై చేసిన తర్వాత నేను నా యొక్క ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నాను, నా ఉత్పత్తిని పెంచాలంటే కూడా లైసెన్స్ తీసుకోవాలి. నువ్వు సంవత్సరానికి 1,00,000 ఉత్పత్తులే చేయాలని చెప్పేసి నీకు గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది. 1,01,000 ఉత్పత్తి చేసినా కానీ గవర్నమెంట్ నీకు లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది, దాన్ని లాక్ చేసేస్తుంది అన్నమాట. కొత్త ప్రోడక్ట్ని తీసుకురావాలన్నా కానీ నీకు లైసెన్స్ కావాలి. సపోజ్ మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ టూత్పేస్ట్లు చూసుకుంటే ఒక మోడల్ వస్తుంది, కొత్తగా నీమ్ అని చెప్పేసి కొత్తగా ఈ రకరకాలుగా వస్తుంటాయి. కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా కానీ లైసెన్స్ తీసుకోవాలి. అలా ప్రతిదానికి లైసెన్సే. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న లైసెన్సే, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్న లైసెన్సే, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకోవాలన్న లైసెన్సే, ఓకేనా, బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలన్న లైసెన్సే, ఉన్న బ్రాంచ్ యొక్క మిషనరీని మోడర్నైజ్ చేయాలన్న లైసెన్సే. ప్రతిదీ లైసెన్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండేదమ్మా. సో దాదాపు ఒక పరిశ్రమ స్థాపన కోసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ చేయాల్సి వస్తుంది. అలా గవర్నమెంట్ కంట్రోల్ చేసేది ఈ యొక్క వ్యవస్థని. పైగా ఎక్కువగా లైసెన్స్ అనేది ఎక్కడ ఈజీగా దొరికేది, ఎక్కడైతే ఈ యొక్క బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో, వెనకబడిన జిల్లాలు ఏదైతున్నాయో, వెనకబడిన ప్రాంతాలకు ఈజీగా నీకు లైసెన్స్ ఇచ్చేది. అదే నీకు ఆల్రెడీ ఏదైతే మనం చెప్పుకున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెంటర్స్ మాత్రం నీకు చాలా చాలా టఫ్గా ఉండేది, చాలా హార్డ్గా లైసెన్సింగ్ అనేది ఇచ్చేది అనమాట. అంత ఈజీ కాదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా పట్టేది. దీన్ని మన లైసెన్స్ రా సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ప్రభుత్వం అంతా కూడా కంట్రోల్ చేసేది, ప్రైస్ని రెగ్యులేట్ చేసేది, ఓకేనా, ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసేది, ఇన్వెస్ట్మెంట్స్ని రెగ్యులేట్ చేసేది. అలా లైసెన్స్ రా సిస్టమ్ ద్వారా వీటిని కూడా కట్టడి చేసేది. పాపం పోనీలే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చామంటే ఫ్రీడమ్ అనేది కూడా లేదమ్మా. అలా పూర్తిగా గవర్నమెంట్ నియంత్రణలోనే వాళ్ళు పట్టుకునే వాళ్ళన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ ద బేసిస్ అనమాట. సో సెకండ్ 5 year ప్లాన్ చెప్పాను, సోషలిస్టిక్ ప్యాటర్న్ చెప్పేసి అన్నాను, చెప్పాను లేదా? 3 categories అని చెప్పేసి అన్నాను. అందులో ఫస్ట్ కేటగిరీ ఏమన్నానమ్మా, విచ్ వుడ్ బి ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ ద ఆర్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ అని చెప్పేసి అన్నాను. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నా. సెకండ్ వచ్చేసి సెకండ్ సెక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ విచ్ ద ప్రైవేట్ సెక్టర్ కుడ్ ఓన్లీ సప్లిమెంట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ద పబ్లిక్ సెక్టర్. సో హోల్ రెస్పాన్సిబిలిటీ స్టార్టింగ్ న్యూ యూనిట్ వచ్చేసి గవర్నమెంట్కే ఉండేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ వాడు ఈ రంగంలో ఓకేనా పరిశ్రమ స్థాపించడానికి వీల్లేదు, జస్ట్ వాడు ఊతం పథకాలంతే. థర్డ్ కేటగిరీ ఇండస్ట్రీస్ విచ్ వేర్ టు బి ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. మూడో కేటగిరీ వచ్చేసి కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆల్ దీస్ ఇండస్ట్రీస్ లెఫ్ట్ ప్రైవేట్ సెక్టర్, ద సెక్టర్ వాస్ కెప్ట్ అండర్ ద స్టేట్ కంట్రోల్ త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ లైసెన్సెస్. సో లైసెన్స్ మస్ట్ బి అబ్టైన్డ్ త్రూ ద గవర్నమెంట్ ద్వారా మనకి IDRA చట్టం అనేది ఒకటి ఉండేదమ్మా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి. ఓకేనా, IDRA 1951 లైసెన్సింగ్ విధానం తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణలో పెట్టుకున్నారు. సో చూసారా, ద పాలసీ వాస్ ప్రమోటింగ్ ఇండస్ట్రీ ఇన్ బ్యాక్వర్డ్ రీజన్స్. ఇందాక చెప్పాం కదా, ఈ యొక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 యొక్క ఉద్దేశం ఏంది? బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, సంతులిత ప్రాంతీయ అభివృద్ధి. సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే ఏంది? అటు వెనుకబడిన ప్రాంతాలు అంటే పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలు, పారిశ్రామికంగా అభివృద్ధి ప్రాంతాలు. సో ఎకానమిక్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా, అభివృద్ధి అంతా కూడా ఒకే ప్రాంతంలో కాకుండా, లైక్ మహానగరాలైన ఆ టైంలో కోల్కత్తా, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఆ యొక్క పరిశ్రమలు అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతీయ అభివృద్ధి అనేది జరగాలంటే వీటికి లైసెన్స్ అనేది మేము ఈజీగా మంజూరు చేస్తాము, వీటికి మాత్రం కఠినంగా మేము వ్యవహరిస్తామని చెప్పేసి అలా బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ చేయడం అనేది వాటికి మెయిన్. ఇక్కడ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అంటే ఏంది?
బ్యాలెన్స్డ్ డిస్ట్రిక్ట్స్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని, వెనుకబడిన జిల్లాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్ వాజ్ ఈజియర్ టు అప్లై లైసెన్స్ ఇఫ్ ద ఇండస్ట్రీ యూనిట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఏరియా. చెప్పే కదా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. సో ఇన్ అడిషన్ సచ్ యూనిట్స్ వర్ గివెన్ సర్టెన్ కన్సెషన్. ఎస్, వెనుకబడిన ప్రాంతాల్లో వాళ్ళు అభివృద్ధిని చేయాలంటే ఇంకా ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చేవాళ్ళమ్మా, పన్ను మినహాయింపులు ఇచ్చేవాళ్ళు, ల్యాండ్ తక్కువ ధరకి ఇచ్చేవాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకేనా, వాటర్ సప్లై కన్సెషన్స్ ఉండేవి, ఎలక్ట్రిసిటీ పవర్కి సంబంధించిన టారిఫ్స్ కన్సెషన్స్ ఉండేవి, సబ్సిడీస్ ఉండేవి, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ విషయంలో సబ్సిడీస్ ఉండేవి, ఇంపోర్ట్ దిగుమతుల విషయంలో మెషినరీ దిగుమతి చేసుకోవాలన్నా కానీ మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండేవి. అలా చాలా మినహాయింపులు ఇచ్చేవి. కానీ అంతగా ఆసక్తి చూపించేవాళ్ళు కదా. ఎందుకు? సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల. మౌలిక సదుపాయాలు ఉండవు కదా. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఉంటాయమ్మా? ఉండవు. సరైన రోడ్డు కనెక్టివిటీ ఉండదు, సరైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండదు, రైల్వేస్ ఉండదు, హైవేస్ ఉండవు. ఓకేనా, లాజిస్టిక్స్ అనేది ఉండవు, వాటర్ సప్లైస్ ఉండవు, పవర్ అనేది ఉండదు. సో అందుకే చాలామంది ఏం చేసేవాళ్ళు, లేట్ అయినా సరే, డిలే అయినా సరే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో అక్కడే వాళ్ళ పరిశ్రమ అనేది ఏర్పాటు చేసేవాళ్ళన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, టు ప్రమోట్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ ఆర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అన్న కూడా ఒకటేనమ్మా. సో హోప్ ఐ జస్ట్ గివెన్. సో ఈవెన్ ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ వెరైటీ ఆఫ్ గుడ్, కొత్తగా ఉత్పత్తి కానీ నీకు లైసెన్స్ అనేది అవసరమే. ఎక్స్పాన్షన్ ఆఫ్ అవుట్పుట్ అనేది కానీ లైసెన్స్ అనేది అవసరమైన సంగతి గుర్తుపెట్టుకోండి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్. So license to expand production was given only if the government was convinced that the economy required larger quantity of goods. ఇంకా ప్రభుత్వానికి అనిపించాలి, ఓకే మనకి డిమాండ్ అనేది పెరిగింది, సో దానికి తగ్గట్టు నువ్వు సప్లై కూడా పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వానికి అనిపించాలన్నమాట. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై అనే విధంగా ప్రభుత్వానికి ఎప్పుడైతే నువ్వు డాటాని తీసుకెళ్ళి, సో నీకు రీసెర్చ్ చేసిన డాటా తీసుకెళ్ళి కరెక్టే అవసరానికి మించి మనం ఉత్పత్తి చేయాలి, డిమాండ్ పెరిగిందని ఎప్పుడు అనుకుంటేనే అప్పుడు దీనికి సంబంధించిన ఆ లైసెన్స్ అనేది ఇచ్చేయాలమ్మా. సో నెక్స్ట్ వన్ స్మాల్ స్కేల్ సెక్టార్. ఇంకా స్మాల్ స్కేల్ సెక్టార్ విషయంలో ఎంకరేజ్ చేసేవాళ్ళమ్మా. సార్ స్మాల్ స్కేల్ సెక్టార్లో ఎలా ఎంకరేజ్ చేశారంటే దీని యొక్క డెఫినేషన్ అనేది ఎప్పటికప్పుడు వేరీ అవుతుంటుందమ్మా, అది వదిలేసేయండి, ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 వచ్చింది, ఆ తర్వాత మనకి లేటర్ ఆన్ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఏం లేదు, స్మాల్ స్కేల్ విషయంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటంటే, ఇప్పుడు ఈ మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, భారీ పరిశ్రమలు. మేజర్ ఇండస్ట్రీస్ అంటే భారీ పరిశ్రమలు, లేదంటే పెద్ద పరిశ్రమలు అని చెప్పేసి అనేవాళ్ళం. మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే చిన్న పరిశ్రమలు. ఇక్కడ స్మాల్ అని పెడుతున్నానమ్మా, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది ఉందమ్మా, ఒక పెన్ను ప్రోడక్ట్ ఉంది. ఈ పెన్ను ప్రోడక్ట్ ఏదైతే ఉందో వీడు ఉత్పత్తి చేస్తున్నాడు. ఆబ్వియస్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వీడికి కాంపిటీషనా కదా? ఎస్, పోటీ. డెఫినెట్లీ హీజ్ అ కాంపిటీటర్. ఆబ్వియస్లీ వీడు మోనోపలైజ్ చేసి ఎంత కూడా ఏం చేసుకుంటాడు, టెక్నాలజీ యూజ్ చేసి, ఓకేనమ్మా, అడ్వాన్స్ టెక్నాలజీ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటాడు. ఓకేనా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉత్పత్తి వేగం పెరుగుతుంది, మార్కెట్లో రిలీజ్ చేసుకుంటుంది. దీనివల్ల వీళ్ళు నష్టపోతాడా లేదా? అందుకే ఏం చేసిందంటే గవర్నమెంట్ మొదటి నుంచి కూడా కొన్ని సర్టెన్ కొన్ని ప్రోడక్ట్స్ ఏదైతున్నాయో, కొన్ని ఐటమ్స్ ఏదైతున్నాయో పర్టికులర్గా రిజర్వ్ చేయబడ్డాయి. వీటి మాత్రమే ఆ రిజర్వ్ చేసి ఏం చేశారు, చిన్న పరిశ్రమలు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, వీళ్ళు ప్రోహిబిట్ చేయడం జరిగింది. సో మీరు కావాలంటే వేరే ఉత్పత్తులు మీరు చేసుకోండి, కానీ వీటి విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దేర్ వేర్ సమ్ ఐటమ్స్ ఆర్ ప్రోడక్ట్ విచ్ ఆర్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వీళ్ళు మాత్రం ఉత్పత్తి చేయాలన్నమాట. ఓకేనా, మిగతా వాళ్ళు ఉత్పత్తి చేయడానికి లేదు. అలాంటి చర్యలు, ప్రికాషనరీ మెజర్స్ అనేది వీటిని కాపాడడం కోసం, వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం. అంతే కదా, ఎందుకంటే మన భారతదేశంలో ఆనాటి కాల పరిస్థితులు చూసుకుంటే ఇవి లేబర్ ఇంటెన్సివ్ కదా, శ్రమ సాంద్రత కలిగినవి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే దాని మీద ఫోకస్ చేసి, ఎంతసేపు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగిత అనే దాని మీద మన వాళ్ళు ఫోకస్ చేశారు. ఇది వచ్చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి దీనివల్ల మన భారతదేశానికి పెద్ద ఉపయోగం ఉందా? ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మూలధనం అనే సాంద్రత మీద కాకుండా అలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, గ్రోత్, ఓకేనా, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం. ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఏర్పాటు చేస్తారమ్మా? ఆబ్వియస్లీ వెనుకబడిన జిల్లాల్లోనే. భారీ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారు? పెద్ద పరిశ్రమలు, అదే ఏదైతే సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది బెస్ట్ ఉన్నప్పుడు. సో అందుకే దాన్ని అలా వాళ్ళు రిజర్వ్ చేశారమ్మా. అదే దాని గురించి ఉంటుంది చూడండి. సో ఓకేనా, సో ఏం కమిటీ అమ్మా? కార్వే కమిటీ అనే ఒకటి ఉంటుంది, అది చూద్దాం. ఇన్ 1955, so the Village and Small Scale Industry Committee, also called the Carvey Committee,
noted the possibility of using small scale industries for promoting rural development. చెప్పగా వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడి జిల్లాలని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడం కోసం వీటిని. సో ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇస్ డిఫైన్డ్ విత్ రెఫరెన్స్ టు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ అలౌడ్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ఎన్ ఇండియా. సో పెట్టుబడి ఆధారంగా ఇప్పుడు చూసుకుంటే మనకు 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న, లేదంటే 50 కోట్లు 250 కోట్లు అలా పెట్టుబడి ఆధారంగా టర్నోవర్ ఆధారంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని డిఫైన్ చేస్తారమ్మా. అది ఎప్పటికప్పుడు కూడా వేరీ అవుతుంటుంది. ఆనాటి కాలంలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే 5 లక్షలు, 5 లక్షలకి మించి పెట్టుబడి పెట్టకపోతే దాన్ని స్మాల్ స్కేల్ అనేవాళ్ళం. ఇక్కడ ఇవ్వలేదు, బట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అదే స్మాల్ స్కేల్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, కోటి ఏదైతే ఉందో కోటి ఉంటుంది. సో అది రీసెంట్గా 5 crores అని చెప్పేసి అలా మనకి పెంచుకుంటూ పోతారమ్మా. సో పెట్టుబడి పరంగా చూసుకుంటే కోటి, టర్నోవర్ పరంగా చూసుకుంటే 5 కోట్లు. సో అలా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోరు. సో లేబర్ ఇంటెన్సివ్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాని మీద ఫోకస్ చేసాం. కంగారు పడకండి అమ్మా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ డెఫినేషన్ మనకి గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్లోకి వస్తుంది, నో ప్రాబ్లం. సో వీళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ ఉండేది కాదు. ఓకేనా, ప్లస్ వీళ్ళకి బ్యాంకులు రుణాలు అనేది తక్కువ వడ్డీకి ఇచ్చేవి, అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకేనా, ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. సో బట్ దీస్ ఇండస్ట్రీస్ కెనాట్ కంపీట్ విత్ ద బిగ్ ఇండస్ట్రీస్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిక్వైర్ దెమ్ టు బి షీల్డెడ్. వాళ్ళని కాపాడుకుంటూ రావాలి పెద్ద పరిశ్రమల నుంచి. అందుకే ఏం చేశారు, రిజర్వేషన్ అనే క్రైటీరియాని తీసుకొచ్చారు. ద క్రైటీరియా ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ బీయింగ్ ఎబిలిటీ దీస్ యూనిట్స్ టు మ్యానుఫ్యాక్చర్ ద గుడ్స్. రిజర్వ్ చేశారన్నమాట, వాటికి మాత్రమే ఉత్పత్తి చేయాలి, ప్రొడక్షన్ చేయాలి ఆ వస్తువులు అనేది. మిగతా వాళ్ళ ఎంట్రీ అనేది లేదమ్మా. సో నెక్స్ట్ వన్, ట్రేడ్ పాలసీ, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. సో ట్రేడ్ పాలసీ మన వ్యాపార విధానం. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నది ఏందమ్మా, టిల్ నౌ వాట్ వీ డిస్కస్డ్ ఇట్ అంటే ప్రీవియస్ వీడియో ఈ వీడియో కలిపితే మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది మనం ఫినిష్ చేసాము, ప్లస్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన ట్రేడ్, మన యొక్క వ్యాపార విధానం అనేది ఏ విధంగా ఉంది. 1950 నుంచి 1990 వరకు చూసుకుంటే మనది ప్రొటెక్షనిజం. ఓకేనా, ప్రొటెక్షన్, మన ఇండియన్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో, ఓకేనా, రక్షిత ఇండియన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చామన్న సంగతి గుర్తుపెట్టుకోండి, వాటిని కాపాడుకుంటూ వచ్చామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరి నుంచి కాపాడాం సార్ అంటే విదేశీ పరిశ్రమల నుంచి కాపాడుకుంటూ వచ్చాం. అంటే మన వాళ్ళు దిగుమతులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారంటే ఆ యొక్క ఇంపోర్ట్స్ ఏదైతున్నాయో గూడ్స్ అనేది ఇంపోర్ట్స్ అనే దానికి మనం ప్రోహిబిట్ చేసుకుంటూ వచ్చాము, నిషేధించుకుంటూ వచ్చాము. ఎంతసేపు కూడా డొమెస్టిక్ ఏదైతే కంపెనీస్ ఏదైతున్నాయో ఆ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో వాటినే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏం చేసుకుంటూ వచ్చామా, వాటినే ప్రోత్సహించుకుంటూ వచ్చాము, ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము. విదేశీ కంపెనీల్ని అంతగా మనం ఆహ్వానించలేదు. ఫారెన్ కంపెనీస్ ఏదైతున్నాయో, ఫారెన్ గూడ్స్ అయినా ఒకటే, ఫారెన్ కంపెనీస్ అనేది ఏది చూసుకోండి, వాటిని మనం అంతగా అనుమతించలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకున్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. విదేశీయుని అలాగే ఆహ్వానించింది, బ్రిటిష్ వాడిని, డచ్ వాడిని, పోర్చుగీస్ నుంచి మనకున్న ఎక్స్పీరియన్సెస్ తెలుసా చాలా అనుకుంటా కదా. దాదాపు 250 సంవత్సరాలు విదేశీయుల యొక్క కూరల్లో మనం చిక్కుకుపోయాం కాబట్టి, సో ఈసారి అది జరగద్దన్న ఉద్దేశంతో మనం డొమెస్టిక్ ఇండస్ట్రీ అప్పటికే నష్టపోయాం, మనం చాలా నష్టపోయాం. విలేజ్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇలా చాలా వరకు నష్టపోయేసరికి మన పరిశ్రమ ఏదైతే ఉందో అదే సార్ మరి అవసరం, మన ఇంపోర్ట్స్ అనేది అవసరం కదా అంటే మనం వాడిన మెథడాలజీ ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే తెలుసు కదా. ఎస్, మనం ఆ యొక్క వస్తువుని దిగుమతి చేసుకునే బదులు ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల మీద ఆధారపడ్డాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెన్ ఉంది, బుక్ ఉంది, అది మనకు అవసరం. కానీ పెన్ను, బుక్ మన ఇండియాలో తయారవ్వట్లేదు, మన విదేశాల నుంచే ఖచ్చితంగా మనము దిగుమతి చేసుకోవాలి. మన వాళ్ళు ఏం చేశారు, ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్, పలక బలపం వాడడం స్టార్ట్ చేశారు. అది మన దగ్గరే తయారవుతుంది. అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూటు, బూటు, లేకపోతే మనకు కావాల్సిన షూస్, టై ఇవన్నీ కావాలి. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, చెప్పులు మీద ఎక్కువగా దృష్టి పెట్టాం మనం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? ఓకేనమ్మా. సో మనకి ఒకవేళ 2-వీలర్ కావాలనుకుంటే దాన్ని రీప్లేస్ చేసేది సైకిల్ని రీప్లేస్ చేసింది. అందుకే ఒకప్పుడు పాతకాలంలో అందరూ సైకిల్ దొక్కేవాళ్ళు. ఓకేనా. సో ఐడియా, ఒకప్పుడు టీవీ, మన స్వదేశంలో టీవీలు అనేది ఉత్పత్తి చేసేవాళ్ళు కాదు, అందుకే రేడియో అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అలా ఏదైనా చూసుకున్నా కానీ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే దాని మీదనే మన వాళ్ళు ఎక్కువగా ఆధారపడ్డారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో తయారయ్యేవే, మన భారతదేశంలో తయారయ్యే దాని మీదనే మన వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టారన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. అందుకే మనం ఇప్పటికీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ విదేశీయతోని మనం అదిగా అవ్వలేదు. అందుకే ఒకప్పుడు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా,
ఎస్, ఈ ఫారెన్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా 1990 కంటే ముందు? లేవు. కాబట్టి ఒకసారి మీ పేరెంట్స్ని అడగండి. సో నథింగ్ ఫారెన్ కంపెనీస్, ఓన్లీ డొమెస్టిక్ కంపెనీసే. ఓకేనా. ఒకప్పుడు మనకి ఓనిడా టీవీ అని ఉండేది, గోద్రేజ్ అని చెప్పేసి ఒకటి ఉండేది, ఇలా రకరకాలుగా మనకి బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి, ఎంటీఎన్ఎల్ అని చెప్పేసి ఉండేవి. ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారు అవన్నీ కూడా? ఓకేనా. సో మారుతి ఏమంటారు, ఉద్యోగ్ లిమిటెడ్ అని చెప్పేసి మారుతి సుజుకి ఉండేది, ప్రీమియర్ పద్మిని కార్లు ఉండేవి, హీరో సైకిల్స్ ఉండేవి. ఇలా రకరకాలుగా డొమెస్టిక్ కంపెనీకి సంబంధించిన ఏవైతే ఆ ప్రోడక్ట్స్, పానాసోనిక్, ఇలా రకరకాలుగా ఉండేవి. ఫారెన్ ఓడి ఉండేవి కానీ ఎక్కువ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఉండేవి కానీ మిగతా పెద్దగా ఉండేది కాదనమాట. ఓకేనా. సో టీవీ బదులు ఆల్ ఇండియా రేడియో వినేవాళ్ళం. అలా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే దాని మీదనే మనం ఫోకస్ చేసాము. ఓకేనా. సో స్ట్రాటజీ వచ్చేసి ఏందమ్మా, సో ఫస్ట్ 7 ప్లాన్స్ వరకు, ఫస్ట్ 7 ప్లాన్ అంటే 1990 వరకు అమ్మా. ఓకేనా. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం మన వాళ్ళు వాడింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ వెహికల్స్ మేడ్ ఇన్ ఫారెన్ కంట్రీ, ఇట్ వుడ్ బి ఎంకరేజ్ దెమ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. చెప్పే కదా. సో అలా టారిఫ్ల ద్వారా, అంటే ట్యాక్స్ల ద్వారా వాళ్ళని ప్రొహిబిట్ చేసేవాళ్ళు అనమాట. ట్యాక్స్లు అంటే తెలుసు కదా, ఎక్కువ పన్ను విధించేవాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో తయారైన వస్తువు ఉత్పత్తి 1000 రూపాయలు అనుకుందాం. విదేశీయుడు ఎవడైతున్నాడో వాడు 500 రూపాయలకి అమ్ముతున్నాడు అనుకుందాం. వాడి మీద ఏం చేసేవాళ్ళు, ఇంకో 1000 రూపాయలు ట్యాక్స్ వేసేవాడు. టారిఫ్లు అంటాం, ట్యాక్స్ ద్వారా. సో వాడి ప్రోడక్ట్ ఏమేది, మన భారతదేశంలో 1500 ఇది. వాడి వస్తువులు కొంటారా, లేకపోతే భారతదేశంలో తయారైన 1000 రూపాయల వస్తువు కొంటాడా, ఇండియన్ తయారు చేసిన 1000 వస్తువులు. అలా టారిఫ్ల ద్వారా, ట్యాక్స్ల ద్వారా మన వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. లేదంటే కోటాస్ అంటాం. కోటాస్ అంటే తెలుసు కదా, కోటాల ద్వారా నువ్వు పరిమితమైన స్థాయిలో మాత్రమే నువ్వు దిగుమతి చేయి. మా అవసరాలు ఎంత, మా డిమాండ్ ఏదైతే ఉందో, ఎంతైతే మీట్ అవుతామో అంతే డంప్ చేయి, అంతే నువ్వు ఇంపోర్ట్ చేయి. పరిమిత స్థాయికి నువ్వు ఇష్టానుసారంగా ఎంత పడితే అంత నువ్వు ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదు. సో మాకు అవసరాలు ఉంటాయి, మాకు దిగుమతులు అవసరమే, మా అవసరం ఎంత అవుతుందో అంతవరకు ముందుకు దిగుమతి చేయగాని మిగతావన్నీ కూడా నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. సో అంత అలౌ చేసేవాళ్ళు కదా. టారిఫ్స్ ఆర్ ఏ ట్యాక్స్ ఆన్ ఇంపోర్టెడ్ గుడ్స్, అలా కంట్రోల్ చేసేవాళ్ళు. అండ్ కోటా స్పెసిఫై ద క్వాంటిటీ ఆఫ్ గుడ్స్, ఎంత పరిమాణంతో నువ్వు దిగుమతి చేయాలనేది కూడా మేమే డిసైడ్ చేస్తాం. నీకు అనుమతి ఇచ్చాం కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా దిగుమతి చేయడానికి నేను అలౌ చేయను. సో అలా మనం ఫారెన్ ఏదైతే ఉందో కంపెనీస్ని రెస్ట్రిక్ట్ చేసాము, మన యొక్క డొమెస్టిక్ కంపెనీస్ని మనము ప్రొటెక్ట్ చేసామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనమ్మా. ఇవన్నీ కూడా ఇంకా మీకు మిగతావన్నీ కూడా దిస్ థింగ్స్ అన్నీ కూడా మీకు ఇదే, పెద్దగా మనకి ఏమీ ఇవి లేదు. మరి దీని యొక్క ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ ఇండస్ట్రీస్ మీద ఈ విధంగా ఉంది. మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరిగింది సార్, బాగానే ఉంది. దానికి ఇంపాక్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఆల్రెడీ ఇది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా లేదా? ఎస్, జీడిపి ఏదైతే ఉందో 1950లో మన ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జీడిపి అప్పుడు ఎంత ఉండేదమ్మా, 15% జీడిపి ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగింది? ఎస్, అదే 2022 స్టార్టింగ్లో గుర్తొచ్చిందా లేదా? మొన్ననే స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 29.5%. అంటే జీడిపిలో వాటా, పరిశ్రమ రంగానికి సంబంధించిన వాటా అనేది ఒకప్పుడు 15% ఉంది. ఇప్పుడు కన్సిస్టెంట్గా దాని యొక్క షేర్ అనేది పెరిగిందా తగ్గిందా? కన్సిస్టెంట్గా దాని యొక్క షేర్, తన యొక్క వాటా అనేది పెరుగుతూ వచ్చింది. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకున్నామా. నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంతమించి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అనేది లేదు. ఓకేనా. సో తర్వాత మెల్లమెల్లగా పెంచుతూ పెరిగింది. 1950లో చూద్దాం, ఇవి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇగో ద జీడిపి కంట్రిబ్యూషన్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్రీజ్ ఇన్ ద పీరియడ్ ఫ్రమ్ 13%. ఇక్కడ 13 ఇచ్చాడు, బట్ మనం యావరేజ్గా 15% చెప్పుకున్నాము. 1990కి వచ్చేసరికి ఎంత అయిందమ్మా, 25%. కానీ ప్రస్తుతం ఎంత, దాదాపు 30%. 1990. సో 1990 ఉంది కాబట్టి ఇది చెప్తున్నాను. సో ఇది కొంచెం చూసుకోండి. ఇది వచ్చేసి 2022 అమ్మ. అంటే గ్రాడ్యువల్గా స్టడీ గ్రోత్ రేట్ అంటారు, క్రమవృద్ధి. కానీ సర్వీస్ సెక్టర్ చూసారా, అమాంతంగా పెరిగింది, 50% పెరిగింది, మోర్ దెన్ 50% పెరిగింది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ దిస్ వన్. మరి 1990 తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దామా. ఓకేనా. ఇంకా మిగతావన్నీ కూడా పెద్దగా ఏమంతా ఇంపార్టెంట్ థింగ్సే, మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. ద రైజ్ ఇన్ ఇండస్ట్రియల్ జీడిపి ఈజ్ ఇన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది మిగతా వాటికి అంత ప్రాధాన్యత అనేది లేదమ్మా. సో సెకండ్ యూనిట్ అనేది నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాను. మిగతా ఏమైనా చిన్న మిస్సిలియస్ అది మనకి అంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అంత ఉపయోగం లేదు. ఏదంటే జనరలైజ్డ్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏదో సింప్లిఫైగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారు. కానీ మనకి గ్లోబలైజేషన్ కాన్సెప్ట్లో ఇంకా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇక్కడితో మనకి ఈ సెకండ్ యూనిట్ 11th స్టాండర్డ్ అనేది ఫినిష్ చేశాను. థర్డ్ యూనిట్ ఇక డైరెక్ట్గా గ్లోబలైజేషన్ ఏదైతుందో థర్డ్ యూనిట్కి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. సో ఇక్కడితోనే ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.